నమస్తే అండి. మంచి రుచితో పాటు ఆరోగ్యాన్నిచ్చే అరటికాయ కూర ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. అందుకోసం స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, పోపు దినుసులు వేసుకోవాలి. అది కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 అరటికాయలని ఇలా మీడియం సైజులో కట్ చేసి వేసుకోవాలి. ఒకసారి ఇవంతా కలుపుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసేసి కదపకుండా మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ కారం వేసేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత కూరకు సరిపడన్ని నీళ్లు వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత చివరగా వేయించి పొడి చేసి పెట్టుకున్న పల్లీల పొడి ఒక 2 టేబుల్ స్పూన్లు వేసేసుకొని ఒకసారి కలిపేసి ఒక 5 నిమిషాల పాటు సిమ్లో ఉంచామంటే రెడీ అయిపోతుంది.